వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్ పై వివిధ శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. గోదావరిఖని బ్యాంక్ ఉద్యోగుల ర్యాలీ. సమ్మక్క సారలమ్మ జాతరలో చిన్నపిల్లల భద్రత కోసం సిటీఎంఎస్ ట్రాకింగ్ ప్రారంభం. గజ్వేల్లో భవన నిర్మాణ కార్మికుల భారీ ర్యాలీ. నర్సంపేట డివిజన్లోని ద్వారకా కన్వెన్షన్ హాల్లో జనసేన పార్టీ ఆత్మీయ సమ్మేళనం. ఇక వివరాల్లోకి వెళ్తే, గోదావరిఖని చౌరస్తాలో బాబా తాజీవుద్దీన్ జన్మదినోత్సవం సందర్భంగా తాజుల్ ఔలియా ఎస్బీఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని మతాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పరస్పర సౌకర్యార్థం మానవతా భావాన్ని ప్రతిబింబించారు. బాబా తాజీవుద్దీన్ సందేశమైన ప్రేమ, సేవ, సమానత్వం ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్ళింది. ట్రస్ట్ నిర్వాహకులు అడ్వకేట్ షానవాజ్ ఖాన్ అఫ్జల్ రాజ్వీ మాట్లాడుతూ, బాబా తాజీవుద్దీన్ జ్ఞాపకార్థం సమాజంలో ఐక్యత, సోదరభావం పెంపొందించడమే లక్ష్యంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. पेश करते कबूल अता फरमा, प्यारे आका के वसीले से इस फातिहा खानी जिक्र अस्कार का सवाब पेश करते कबूल अता फरमा। या अल्लाह तबारक व तआला इस फातिहा खानी का सवाब तमाम खुलफाए राशिदीन, ताबईन, तबे ताबईन, शोहदाए बदर, शोहदाए करबला की बारगाह में पेश करते कबूल अता फरमा। या अल्लाह इस फातिहा खानी का सब शहंशाह औलिया अल्लाह सरकार गौसे आजम अफजल అందరికీ మస్తే. ఈరోజు తాజుల్ ఔలియా ఎస్బీఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సర్కారే బాబా తాజుద్దీన్ రెహమతుల్లా అలై వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా తాజుల్ ఔలియా ఎస్బీఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం బాబా తాజుద్దీన్ వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. బాబా తాజుద్దీన్ రెహమతుల్లా అలై వారి యొక్క కృప, ఆప్యాయత, ప్రేమ కలిగిన వారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎంతోమంది ఉన్నారు. అన్య మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ నాగ్పూర్ బాబా తాజుద్దీన్ వారి యొక్క సన్నిధానంలో వెళ్ళి వారి దగ్గర ఉన్నటువంటి సమస్యలను బాబా తాజుద్దీన్ వారి యొక్క సూఫీ బాబా దగ్గర తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా బాబా తాజుద్దీన్ రెహమతుల్లా అలై యొక్క ప్రేమ, ఆప్యాయత, కృప కలిగిన వారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎంతోమంది ఉన్నారు. మరి కుల మతాలకు అతీతంగా ఒక మంచి సేవా భావంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి ఇటీ అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ అన్య మతాలకు అతీతంగా ప్రేమ, ఆప్యాయతతోటి, సోదర భావంతో పాల్గొంటారు. కావున తాజుల్ ఔలియా ఎస్బీఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క
అన్నదాన కార్యక్రమంలో మాకు సహకరించినటువంటి వారి ప్రతి ఒక్కరికి మా యొక్క హృదయపూర్వక అభినందనలను. రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా మరెన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ సేవాభావంతో కలిసిమెలిసి ఉంటూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కోరుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో భవన నిర్మాణ కార్మికులు తమ కష్టాలను, కూలి పెంపు మరియు ప్రాణ భద్రత కోసం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జోన్ సెంట్రింగ్ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో సంఘ నాయకులు, స్థానిక మేస్త్రీలు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కూలీలకు తగిన కూలీ రేట్లు, సామాజిక భద్రత సౌకర్యాలు, ఉచిత ఆరోగ్య పరీక్షలను అందించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. వలస కార్మికుల కారణంగా స్థానికులకు ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. అలాగే ఈరోజు సెంట్రింగ్ యూనియన్ వాళ్ళు రేట్లు పెంచాలనే డిమాండ్ పైన గజ్వేల్ పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం జరిగింది. దానికి మేము ఆదర్శ మిల్లర్ యూనియన్ ఆధ్వర్యంలో వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా, మరి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏం నడుస్తుందో మీకు తెలుసు. ఈరోజు ఏ వస్తువు కొందామన్నా కానీ అందరం ఎక్కినటువంటి మరి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి కార్మికులకైన మేము, కర్షకులకైనటువంటి మేము, మరి సెంట్రింగ్ పని చేసుకున్నటువంటి మాకు మరి ఈరోజు ఎంతో తక్కువకు మరి రేట్లు కట్టించడం జరుగుతూ ఉంది. మరి దీనిపైన మేమందరము అన్ని యూనియన్లు ఒకటై మరి రేట్లు పెంచాలని చెప్పి మేము ఈ ప్రజాస్వామ్యవాదులకు మరి ప్రజలకు విన్నవిస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు కొనబోతే ఏ వస్తువుకి ఇట్లా తక్కువ రేటు లేదు. ఏ బట్టల కాడికి పోయినా, కూరగాయల కాడికి పోయినా కిలో టమాటా కొందామంటే ఇట్లా 50 రూపాయలు ఉన్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా గజ్వేల్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఫైనల్గా ఒకటే చెప్తా ఉన్నాం. ఎందుకంటే మా హక్కులు మా కోసం ఎంతకైనా తెగిస్తాం. మేము మా హక్కులు మాకు కావాలని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ రేట్లను ఏదైతే మా సెంట్రింగ్ సంఘాల అధ్యక్షులకు అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గ్రేటర్ హైదరాబాద్లో ఈరోజు ఎన్నో రోజుల నుండి, గత 4-5 వారాల నుండి మా రేట్ల కోసం ధర్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా సిద్దిపేట జోన్లో కూడా ధర్నాలు చేయడం జరుగుతుంది. మేము కూడా మా గజ్వేల్లో కూడా మేము కూడా రేట్ల కోసం చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎన్నో మా దగ్గర ఒక్కొక్కరు 10 కుటుంబాలు 15 కుటుంబాలు పనిచేస్తున్నాయి మా దగ్గర. అదేవిధంగా మేము చాలా తక్కువ రేట్లకు చేసుకుంటా వేరేటోళ్ళకు ఇంకా వాళ్ళకు కూడా వేతనాలు సరిగా ఇవ్వలేకపోతున్నాం. అదేవిధంగా వాళ్ళు నిత్యావసర వస్తువులు కొనలేక చాలా భారంగా ఎదిగిపోయినాయి. దానికోసం అని మేము ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మా నిరసన కూడా ఇంకో 4-5 రోజులు నిరసన కూడా తెలియజేస్తాం. ప్రతి ఒక్క కార్మికుడి ఆవేదన తెలుసుకొని మాకు మా షరతులు నెరవేర్చగలరని కోరుచున్నాం. సెంట్రింగ్ సంఘాల తరఫున నేను కప్పచంద్ర అధ్యక్షుల గారు మాట్లాడేది ఏమనగా, సెంట్రింగ్ సంఘాల నుంచి రేట్ల గురించి కుటుంబాలకు సరిపోని దిశగా ఫలితం లేకుండా ఉంది. కాబట్టి మా సెంట్రింగ్ సంఘాల తరఫున మేము ఈ ర్యాలీ పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్క మేస్త్రీలకు, సెంట్రింగ్ సోదరులకు మరియు కార్మిక సోదరులకు, కార్మిక సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ప్రభుత్వం నుంచి కూడా రేట్లు రావాలని, మా బాధ అర్థం చేసుకొని మాకు సరైన ధర ఇప్పించాలని, సహాయ సహకారాలు అందించాలని మా గవర్నమెంట్ కోరుకుంటున్నాం. మన కార్మికుల హెల్త్ కార్డులకు సంబంధించిన విషయం ఇట్లా గవర్నమెంట్ మాకు సహకరించాలి. కొంతమందికి పోతే ఎవరికో చేయని వ్యక్తులకు ఇస్తున్నారు. మా కరెక్ట్ కార్మికులు చేసిన వాళ్ళకి ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళకు వచ్చిన సహాయాలను, డెలివరీ అయినా, కూతురు డెలివరీ అయినా, పెళ్ళి అయినా 30,000 రూపాయల ఆర్థిక సాయం గవర్నమెంట్ ఇస్తుంది. అవి కొంతమందికి చెందుతలేవు, కొంతమంది లీడర్లు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ సమస్యలను ప్రతి ఒక్క కార్మికునికి చెందేటట్టు గవర్నమెంట్ చర్య తీసుకోవాలి ఎందుకు కోరుకుంటున్నాను. ఒక మేస్త్రి లేబర్ కార్డు లేని వాళ్ళు ఖచ్చితంగా చేయించుకోవాలి, బీమా కలుగుతుంది. కాబట్టి 10 లక్షల రూపాయలు పెంపడం జరిగింది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా కార్లు రెన్యువల్ చేయించుకోవాలి. రెన్యువల్ లేని వాళ్ళు ప్రతి ఒక్కరు లేబర్ కార్డులు ఖచ్చితంగా చేయించుకోవాలి. ప్రభుత్వం నుంచి మా లేబర్ కార్డులను శాశ్వత కాలంగా ఇవ్వాలని
కోరుకుంటున్నాము. 60 సంవత్సరాలు దాటిన తర్వాత పెద్ద మనిషి గిట్ట వర్క్ చేయలేకపోతున్నాము. మంచి చేస్తున్నాం, కానీ ఆయన గిట్ట పింఛన్ ఇవ్వాలి. పింఛన్ లేదు, ఏం లేవు. గవర్నమెంట్ నుంచి ఏం ఆర్థిక సాయం మాకు అందట్లేదు. ఖచ్చితంగా అందరికీ చేయాలి గవర్నమెంట్. లేబర్ కార్డు ఇట్లా శాశ్వత కాలం ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఎలక్ట్రీషియన్ సమస్యలను పరిష్కరించి వారికి ప్రభుత్వం సబ్సిడీ రుణాలు ఇవ్వాలని కోరారు. ఈ రోజు కర్నూలు నగరంలోని అంబేద్కర్ భవనంలో జాతీయ ఎలక్ట్రీషియన్ దినోత్సవం ఘనంగా జరిగింది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇకపోతే మేము పాయింటెక్ కంపెనీ సీలింగ్ ఫ్యాన్ మ్యానుఫ్యాక్చరింగ్ బిఎల్డిసి టెక్నాలజీ కంపెనీ. ఈ కంపెనీ నుంచి మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. యాక్చువల్గా మా ఇంటెన్షన్ ఏంటంటే ఒక ప్రొడక్ట్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని అంతా జెండా ఎగరేశారు. ఈరోజు ఒక ప్రైవేట్ సంస్థలు ఉన్న ఎలక్ట్రీషియన్ సోదరుల కోసము లాంటి వాళ్ళు ప్రముఖ పారిశ్రామికవేత్త బీజేపీ ఎంపీ వచ్చి ఒక జెండాని ఎగరేశారంటే మీరు అందరూ ఒకసారి గుర్తుంచుకోవాలి మాకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఆయన. కాబట్టి దయచేసి ఇప్పుడు ఆయన దగ్గరికి మేము పోయినా కూడా మా అందరికి కావాల్సిన సదుపాయం ఆయన చూస్తాను. ఇల్లు అమ్ముకొని పెట్టుకోవాలి, కానీ ఎవరు కూడా ఏమి ఇవ్వలే, గవర్నమెంట్ ద్వారా రాలే. ఏం చేయాలా మేము ఇలాంటి సమయాన్ని? అందుకే మేము కూడా ఒక రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సంక్షేమ పథకాలు విడుదల చేసుకున్నాం మా అందరికీ మేము. ఎందుకంటే గవర్నమెంట్ వస్తుందో రాదో మేమంతా సమ్మె వేసుకొని ఆ డబ్బులని వాళ్ళకు చేరేటట్లా సభ్యులు గారు పాల్గొనడం జరిగింది. వారు మా ఎలక్ట్రీషియన్ సోదరులకు మంచి సందేశం అప్పచెప్పినారు. అలాగే మా ఎలక్ట్రీషియన్ సోదరులంతా ఐకమత్యంగా ఉంటూ కర్నూలు నగరంలో ఉన్న ఎలక్ట్రీషియన్ సోదరులకు అందరికీ మా కమిటీలో ఉన్న సభ్యత్వం తీసుకున్న వారికి ఏదైనా యాక్సిడెంటల్గా జరిగితే మా అసోసియేషన్ ద్వారా 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఒకవేళ వారు ఏదైనా చనిపోవడం జరిగితే అసోసియేషన్ ద్వారా 8,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నారు. కనుక ఈ విషయాన్ని మీరు గమనించి అసోసియేట్ ఆధ్వర్యంలో మా ఎలక్ట్రీషియన్ సోదరులందరూ సభ్యత్వం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇట్లు నగర సెక్రటరీ ది న్యూ కర్నూలు ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మద్లేటి. కర్నూలు ప్రజలందరికీ ప్రత్యేక వందనాలు. ఈరోజు నేషనల్ ఎలక్ట్రీషియన్స్ డే సందర్భంగా ఎలక్ట్రీషియన్ సోదరులందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ పాలు రెడ్డి గారు, మన లింగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ఎలక్ట్రీషియన్ డే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఎలక్ట్రీషియన్లకి సంబంధించి కార్మిక శాఖ నుంచి ఏమేం రాయితీలు వస్తాయో, ఏమేమి వాళ్ళకి అప్లికబుల్ అవుతుందో అలాంటిది ఇక్కడికి వచ్చిన ప్రతి ఎలక్ట్రీషియన్ చెక్ చేసుకొని, లేబర్ ఆఫీసర్స్ కూడా వచ్చి ఉన్నారు, వాళ్ళ ద్వారా కూడా ఇంకా రాయితీలు ఏమన్నా మిగిలి ఉన్నాయేమో అవి తెలుసుకొని దానికి అప్లై చేస్తే చాలా బాగుంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే రొటీన్గా మన జీవితంలో ఒకసారి 4 మాటలు చెప్తే రాదు. ఇప్పుడు నేను మీటింగ్లో చెప్పినట్టుగా వీడికి వచ్చిన ఒక 300 మంది ఎలక్ట్రీషియన్స్ అరే ఫలానా భాష డిఎస్పీ గారు ఈ విధంగా చెప్పారు అని ఇంటికి వెళ్ళినాక కూడా నేను చెప్పిన దాని మీద క్వశ్చన్ వేసుకుంటే వాళ్ళ జీవితాలు మారినట్టే, ఒక అడుగు ముందుకు పడినట్టే. ఎంతకాలం ఇలా ఉంటాము, మా పిల్లలన్నా పైకి రావాలి అనే కాన్సెప్ట్తో పనితనం నేర్చుకొని కష్టపడడం నేర్చుకొని అలవాటు పడితే ఆర్థికంగా పైకి ఎదుగుతాం. అలాగే నా నంబర్ కూడా ఇచ్చానండి. ఇక్కడ వచ్చిన ఎలక్ట్రీషియన్ సోదరులకి వాళ్ళ పిల్లలు లేదా వాళ్ళ బంధువులు పోలీస్ సెలక్షన్, మిలిటరీ సెలక్షన్ సంబంధించి ఏదన్నా సజెషన్స్ కావాలన్నా నేను ఇస్తానని నా నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే తొందరలో ఒక 10,000 కానిస్టేబుల్ పోస్టులు మన ఏపీలో, ఒక 6,000 పోస్టులు తెలంగాణలో కూడా పడబోతున్నాయి. అది నాన్ లోకల్గా కూడా అవకాశం ఉండదు. ఇక్కడ వచ్చిన ఎలక్ట్రీషియన్ పిల్లల్ని కూడా చూసిన కొంతమంది బాగా పొడుగ్గా బాగున్నారు, వాళ్ళు ఏం చదివారో తెలియదు. పోలీసులో కమ్యూనికేషన్ కానిస్టేబుల్స్ కూడా పడబోతున్నాయి, దానికి కూడా ఎలిజిబుల్ అవ్వచ్చు. 35,000 జీతం సెలెక్ట్ అయిపోయినాడంటే. అలాగే హోమ్ గార్డులలో కూడా పోస్టులు పడబోతున్నాయి, దాంట్లో కూడా 21,000 జీతం. కొన్ని గవర్నమెంట్ సౌకర్యాలు కనిపిస్తుంది. అలాంటి అవకాశాల గురించి నా దగ్గరికి సలహాలు వస్తే ఈరోజు వచ్చి ఈ గంట గడిపినందుకు
నాకు సాటిస్ఫై అవుతుంది అనుకుంటున్నా. అలాగే లింగారెడ్డి గారి లాంటి పారిశ్రామికవేత్తలు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇలా డైరెక్ట్ కస్టమర్కు ఎలక్ట్రీషియన్ ద్వారా వస్తువు చేరాలనేది. ఇది కూడా మన మీడియా సోదరులకి నేను చెప్పేది ఏంటంటే, మీరు తెలుసుకుంటే ఏమైనా చేయగలరు. ఈ నిర్ణయాన్ని కొంచెం ప్రజల్లో చొచ్చుకుపోయేలాగా మీరు పబ్లిసిటీ ఇస్తే ఒక మార్పు అనేది మొదలవబోతారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నరసంపేట డిపో బస్టాండ్ క్యాంపు నుండి మేడారం జాతర ప్రత్యేక బస్సును స్థానిక నరసంపేట పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారితో కలిసి పూజ మరియు రిబ్బన్ కటింగ్ చేసి బస్సును ప్రారంభించిన డిపో మేనేజర్ ప్రసన్న లక్ష్మి గారు. అనంతరం ముఖ్య అతిథిగా వచ్చిన సిఐ గారికి శాల్వ మరియు పుష్పగుచ్చంతో డిపోకి స్వాగతం పలికారు. మేడారం ప్రత్యేక బూతుల వద్ద డ్యూటీ చేసే ఉద్యోగులకు టీ-షర్ట్స్, టోపీలు అందించారు. జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతున్నాము. పాటించగలరు. పాటించగలరని కోరుతున్నాము. మేడారం జాతర ప్రయాణంలో విజ్ఞప్తి. నరసంపేట పట్టణ ప్రజలకు నమస్కారం. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా నరసంపేట డిపో ఆర్టీసీ తరఫున మేము బస్టాండ్ ఆవరణలో మేడారం క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ క్యాంపులో ఇప్పటి వరకు కూడా దాదాపుగా 100 ట్రిప్పులు ఇప్పటికే వెళ్ళిపోవడం జరిగింది. బస్సులన్నీ కూడా 4500 మంది పబ్లిక్ని కూడా మేము ప్యాసింజర్స్ని ట్రావెల్ ఇక్కడి నుంచి చేయించడం జరిగింది. మరి దీనికి గాను మేము ఇక్కడ తగిన ఏర్పాట్లు చేశాము. ప్రయాణికులకు ఏ విధమైన ఇబ్బంది జరగకుండా వారికి టెంట్ సౌకర్యాన్ని కల్పించాము, ఎండకాలంలో లేకుండా ఉండడానికి. అలాగే మంచినీటి సౌకర్యాన్ని కూడా మనము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మెడికల్ సిబ్బందిని, పోలీస్ సిబ్బందిని కూడా వారి యొక్క సహకారంతో ఇక్కడ మేము టెంట్ ఆవరణలో వారికి డ్యూటీని కూడా అందించడం జరిగింది. అంతేకాకుండా జాతరకి మా యొక్క సిబ్బంది కూడా దాదాపు ఒక 50 మంది ఈ క్యాంపులోనే డ్యూటీ చేయడం జరుగుతుంది. నిర్విరామంగా కంటిన్యూషన్గా 24 అవర్స్ కూడా మేము ప్రయాణికుల కోసం సర్వీస్ని అందించడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా దాదాపుగా పోయినటువంటి ట్రిప్పుల్లో అందరూ కూడా వాళ్ళ యొక్క ఫ్యామిలీతో మంచిగా చక్కగా వెళ్తున్నారు అమ్మవారి దర్శనానికి. ఆ అమ్మవారి ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మేము ఇక్కడి నుంచి ఏ విధమైన ఇబ్బంది జరగకుండా ప్రయాణికులను వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చడం జరుగుతుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం ద్వారా అమ్మవారి గద్దెలకు అతి దగ్గరగా భక్తులు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇతర వాహనాల్లో వెళ్తే సుమారుగా 5 నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ప్రైవేట్ వాహనాలు నిలిపివేయబడుతున్నాయి. కాబట్టి ప్రజలందరికీ నేను విన్నవించుకునేది ఏంటంటే ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణం చేసి అమ్మవారి గద్దెల వరకు ప్రయాణం సాగించండి అని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పటివరకు ఎన్ని బస్సులు పోయినాయి, ఇంకెన్ని బస్సులు మీరు ఇప్పటి వరకు కూడా ఈ 2 రోజుల నుంచి చూసుకుంటే 100 ట్రిప్పులు, సుమారుగా 100 ట్రిప్పులు
4500 మంది ప్రయాణికులు ట్రావెల్ చేశారు. ఇంకా అదనంగా కూడా ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా మేము ప్లాన్ చేసుకున్నాము. అదనపు ట్రిప్పులు కూడా నడపడానికి మా యొక్క సిబ్బందిని, బస్సులను కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రయాణికులకు ఏ విధమైన సలహాలు, సూచనలు ఉన్నా 24 గంటల రవాణా సదుపాయము, అంతేకాకుండా మా యొక్క కమ్యూనికేషన్ సెల్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ అవకాశాన్ని నర్సంపేట పట్టణ చుట్టుపక్కల ప్రజలు కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాను. సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం అండి. నేను భానుకిరణ్, డిప్యూటీ రీజనల్ మేనేజర్ ఆపరేషన్స్ వరంగల్ జిల్లా. ఈసారి మేడారం మహాజాతరకి మరి టీజీఎస్ఆర్టీసీ తరఫున మా ఎండీ గారి డైరెక్షన్లో చాలా విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓవరాల్ 6 జిల్లాల నుంచి 51 పాయింట్ల నుంచి దాదాపుగా 4000 బస్సులను మేము ఈసారి మేడారం జాతరకి ఏర్పాటు చేసినాము. గత జాతరలో మేము 3490 బస్సులను నడపడం జరిగింది. 16,87,000 మంది ప్యాసింజర్లను ట్రాన్స్పోర్ట్ చేశాము. ఈసారి దాదాపుగా మరి మా ఆర్టీసీ బస్సుల్లో 20 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తారని ఒక అంచనా వేసుకున్నాం. దాని ప్రకారంగా మరి ఓవరాల్ స్టేట్ నుంచి ఒక 4000 బస్సులని మేము సమీకరించి మరి 51 పాయింట్ల నుంచి 6 జిల్లాల నుంచి మేడారంకి మరి గత ఆదివారం నుంచే ఆపరేషన్ స్టార్ట్ అయినాయండి. నిన్న కొద్దిగా డల్ ఉన్నప్పటికీ ఈరోజు కొద్దిగా పికప్ అయింది. మంచిగానే భక్తులు చాలామంది వెళ్తున్నారు. మా వరంగల్ జిల్లాలో వచ్చేసి ఒక 17 పాయింట్ల 9 డిపోలు ఉన్నాయి. ఈ 9 డిపోలలో 17 పాయింట్ల నుంచి దాదాపుగా 1755 బస్సులు, అంటే మేజర్గా సగం బస్సులు మన వరంగల్ జిల్లా నుంచి ఆపరేట్ అవుతాయి. 9 డిపోలు, అంటే వరంగల్ ఉమ్మడి జిల్లాల వల్ల 9 డిపోలు నుంచి 1755 బస్సులని మరి ఈసారి జాతరకి మనం ప్లాన్ చేయడం జరిగింది. ఇవన్నీ మనం హైదరాబాద్ సిటీ నుంచి, మహబూబాబాద్ నుంచి మనం సమీకరించడం జరిగిందండి. అదేవిధంగా మన జిల్లాలో ఉన్న బస్సులు అన్నీ కలిపి దాదాపుగా 1755 బస్సులు ఈ ఆదివారం వరకు మన భక్తులు ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఈ 17 పాయింట్లలో కూడా మరి ప్రయాణికుల సౌకర్యార్థం నెట్స్, వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్స్ అనుకోండి, క్యూ లైన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరి సురక్షిత ప్రయాణమే ధ్యేయంగా మరి ఆర్టీసీ ఎప్పుడూ మీకు తెలుసు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మా డ్రైవర్లను కూడా చాలా ముందు నుంచే మరి అందరికీ అవగాహన సదస్సులు పెట్టడం జరిగింది. ప్రమాదాలు లేని జాతరగా నడపడానికి అందరినీ ఆ దిశగా మరి ట్రైన్ కూడా చేయడం జరిగింది. ప్రయాణికులను గమ్యంగా ఇంటికి చేర్చే దిశగా మా టీజీఎస్ఆర్టీసీ మొత్తం కృషి చేస్తుందండి. మరి ఈసారి జాతరలో భక్తులందరూ మరి సురక్షిత ప్రయాణానికి పేరైన టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్నాను. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఈస్ట్ ఆనంద్బాగ్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో రైల్వే ప్రాజెక్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఆర్ఓబీ, ఆర్యూబీలు నత్తనడకన సాగాయన్నారు. మోడీ ప్రభుత్వ అమృత్ రైల్వే స్టేషన్ పథకంతో విప్లవాత్మక మార్పులు వచ్చాయని తెలిపారు. ఈ నెల 27న సెప్లూడుగా వాజ్పేయి నగర్లో అండర్ బ్రిడ్జిలకు భూమి పూజ చేస్తామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశాభివృద్ధి ముడిపడి ఉందని, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్తో గతంలో ప్రాజెక్టులు ఉన్నప్పటికీ కూడా 100కు 100% రాష్ట్ర ప్రభుత్వ డబ్బులు, కేంద్ర ప్రభుత్వ డబ్బులతో ఇవాళ ఆర్యూబీలు కానీ ఆర్ఓబీల నిర్మాణం చాలా వేగంగా జరుగుతూ ఉంది. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో అనేక రైల్వే లైన్లు పోతుంటాయి. రైల్వే ఆస్తులు, రైల్వే ఆఫీసులన్నీ కూడా మల్కాజిగిరి పార్లమెంట్లోనే ఉన్నాయి. నేను స్వయంగా పార్లమెంట్లో మాట్లాడినాను. అయ్యా, మాకు రైల్వే ప్రాజెక్టులు ఉండడం ఒక లాభమే అయినప్పటికీ కూడా మాకు శాపంలాగా పరిణమిస్తుంది. గంటల తరబడి గేట్ల దగ్గర ప్రజలు ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ అనేక రకాల యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయని చెప్పినప్పుడు వారు చాలా ప్రొయాక్టివ్గా, పాజిటివ్గా స్పందించి అశ్విని వైష్ణవ్ గారు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు కానీ మీ దగ్గర అన్ని ఆర్యూబీలను, అన్ని ఆర్ఓబీలను కంప్లీట్ చేయండి. అవసరమైతే రైళ్ల వేగం పెరిగిందంటున్నారు మీరు, రైళ్లకు ఫ్రీక్వెన్సీ పెరిగిందంటున్నారు. కాబట్టి రైల్వే లైన్లు వెంబడి యాక్సిడెంట్స్ జరగకుండా ప్రజలందరూ కూడా అటు ఇటు పట్టాలు దాటుతున్నప్పుడు యాక్సిడెంట్స్ అయి చచ్చిపోతూ ఉన్నారు. కాబట్టి యాక్సిడెంట్స్ గురి కాకుండా ప్రజలు చనిపోకుండా ఉండడానికి చిన్న చిన్న ఆర్యూబీలు కట్టడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ వేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే ఫెన్సింగ్ కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వారు కొత్త ప్రతిపాదన కూడా మాకు అప్పచెప్పడం జరిగింది. తప్పకుండా ఈ 2 సంవత్సరాల కాలంలో ఇవాళ ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయించి మల్కాజిగిరి ప్రజానికానికి ఏ ఇబ్బంది లేకుండా, రైల్వే డిపార్ట్మెంట్తో ఏ ఇబ్బంది లేకుండా చేసేటువంటి ప్రయత్నం
కొనసాగుతూ ఉంది. 40 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ ఇవాళ మోడీ గారు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పనులకు మాత్రం మేము అని చెప్పి ఇవాళ జబ్బలు చచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ సరే మేము ఎన్నడూ కూడా మేమే చేస్తున్నాం మా వలనే అవుతుందని చెప్పే బాపతలం కాదు. మేము వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా ప్రజలకింత మంచి చేయాలి తప్ప, ప్రజలకింత సర్వీస్ చేయాలి తప్ప, సేవ చేయాలి తప్ప ఇవాళ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకొని లేకపోతే పేపర్లలో ప్రచారం చేసుకొని ఆనందం పొందేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు గమనిస్తున్న విషయాన్ని మర్చిపోవద్దు. భారత్ మాతా కీ జై. గణతంత్ర వేడుకలలో ఏపీ సీఎం చంద్రబాబు కటౌట్కు అవమానం. రాయలసీమ ముఖద్వారం కర్నూలులో 77వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను చూపరులకు వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన శకటంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కటౌట్కు తల లేకుండా వాహనం కలెక్టరేట్ కార్యాలయంలో మెగా టైమ్స్ కథనం అందిస్తుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.